దంతాలలో క్యావిటీ సమస్యలు ఏ విధంగా వస్తాయి? అసలు దంతాలలో క్యావిటీ సమస్యలు ఏంటి? క్యావిటీస్ అనేది ఫామ్ అవుతాయండి. ఎందువల్ల అంటే మనము షుగరీ ఫుడ్స్ తీసుకుంటాం. మన నోట్లో అనేది బ్యాక్టీరియా ఉంటది. స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ అని ఒక బ్యాక్టీరియా ఉంటది. అది ఎప్పుడు మన నోట్లో అందరి నోళ్ళలో ఉంటది. మనకి ఎప్పుడైతే పాల పన్ను ఫస్ట్ పన్ను వస్తదో అప్పుడే ఆ బ్యాక్టీరియా అనేది మన నోట్లో ఎంట్రీ వచ్చేస్తుంది అనమాట. సో మనము ఫుడ్ తీసుకున్నప్పుడు నార్మల్ ఫుడ్లో కూడా షుగర్స్ ఉంటాయి. అండ్ షుగరీ ఫుడ్స్ మనం ఎక్కువ చాక్లెట్స్, కేక్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు అవి అలాగే పళ్ళ మధ్య ఉండిపోతాయి. మన ఈ అనేది ఆ గ్లూకోజ్ మీద షుగరీ ఫుడ్స్ని బ్రేక్ డౌన్ చేసి యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాసిడ్ వల్ల మనకు టూత్లో క్యావిటీస్ అనేటివి ఫామ్ అవుతాయి. ఆ క్యావిటీస్ చిన్నగా ఉన్నప్పుడే వస్తే ట్రీట్మెంట్ ఈజీగా అయిపోతుంది అనమాట. అంటే ఆ డీకేని స్కూప్ అవుట్ చేసేస్తాం, మనం ఫిల్ చేసేస్తాం, అక్కడితో డీకే అనేది స్టాప్ అయిపోతుంది. బట్ అది ఏంటంటే మీరు రియలైజ్ అవ్వలేరు. అంటే ఎవరు అందరూ కూడా అద్దం ముందు నిల్చొని రోజు చూసుకోరు కదండి. సో రెగ్యులర్ డెంటల్ చెకప్స్ అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి డెంటల్ చెకప్ చేసుకుంటే మాకు తెలుస్తాయి ఎక్కడైనా క్యావిటీస్ ఏమైనా ఉన్నా కూడా వీ డిటెక్ట్ దెమ్. సో అవి అర్లీ స్టేజ్లో మనం ఇంటర్వెన్ చేస్తే అక్కడితో ఆగిపోతుంది. మీకు ట్రీట్మెంట్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది. ఏదో ఒక 500 రూపాయలతో అయిపోతుంది ఒక ఫిల్లింగ్. అదే మీరు లోపలికి వెళ్ళిపోతుంది. జనరల్లీ పీపుల్ ఎప్పుడు రియలైజ్ అవుతారంటే వాళ్ళకి సెన్సిటివిటీ కానీ పెయిన్ వచ్చినప్పుడు, అంతవరకు రారు. అంతవరకు వాళ్ళకి క్యావిటీ ఉందన్న విషయం కూడా తెలియదు అనమాట. ఆ లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు డెఫినెట్లీ ట్రీట్మెంట్ పెరుగుతుంది, ఆబ్వియస్లీ కాస్ట్ కూడా పెరుగుతుంది.